ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ ఎవ్రీవన్ ఇస్ ఫైన్. నా పేరు పావని. వెల్కమ్ టు అందమైన ప్రేమలు యూట్యూబ్ ఛానల్. మేమైతే శ్రీ అనంత వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే బయలుదేరాము. అది కాశీపట్నంలో ఉంటుంది. మీరు చాలా వీడియోస్ చూసే ఉంటారు ఈ పాటికి. బట్ మేము వెళ్ళే టైంకి ఇది ఆల్మోస్ట్ 1 month అయిపోతుంది ఈ వీడియోని షూట్ చేసి. సో మేము వెళ్ళి వచ్చి యాక్చువల్గా మేము బయలుదేరేటప్పుడు 0 ఎక్స్పెక్టేషన్ అనమాట. ఆ టెంపుల్ కోసం అసలు మాకు ఏమీ తెలీదు. సో అంత నేను అసలు వీడియోస్ చూడలేదు, ఏం చేయలేదు. బట్ టెంపుల్కి వెళ్ళి వచ్చేసాక ఒక 2-3 వీడియోస్ అయితే చూసాను దానికోసం. సో మేము 0 ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళడం, మాకు ఏం నాలెడ్జ్, వితౌట్ నాలెడ్జ్ ఆ టెంపుల్ ఎంత దూరం ఏంటి అంటే జస్ట్ దూరం అని తెలుసు. ఎస్కోట్ నుంచి 20 kilometers సంథింగ్ అంతా చెప్పారు. అదొకటి తెలుసు అంతే, కానీ ఎలా ఏంటనేది తెలీదు. బట్ మేము చాలా మిస్టేక్స్ చేసాము. ఈ టెంపుల్కి వెళ్ళాలనుకున్నాం, వెళ్ళిపోయాం అంతే. బట్ టైం చూసుకోలేదు, ఏం చూసుకోలేదు. మేమైతే స్టార్ట్ అయింది 2:30కి. ఇక్కడ వైజాగ్ నుంచి అబౌవ్ 70 kilometers ఉంటుంది. సో మేము 2:30కి అలా స్టార్ట్ అయ్యాము. సో మేము అక్కడ జస్ట్ ఘాటి కూడా ఉంటుంది. మేము ఎస్కోట రీచ్ అయ్యేసరికి 5:30 అలా అయిపోయింది. సో నేనేమనుకున్నానంటే టెంపుల్ అంటే జస్ట్ నార్మల్గా ఉంటుంది, అదేంటి లైటింగ్ అవన్నీ నార్మల్గానే ఉంటాయి అలా అనుకున్నాము. బట్ కాదు, అస్సలు అలా లేదు. తిరుపతి కొండ ఎక్కినప్పుడు అంటే మోస్ట్లీ తిరుపతి చాలాసార్లు వెళ్ళాము, బట్ ఒక్కసారి కూడా భయపడలేదు. బట్ ఈ కొండ ఎక్కినప్పుడైతే ప్రతి క్షణం భయపడుతూనే ఉన్నాం, అలా అయితే ఉంది. సో బట్ మేము ఫస్ట్ చెప్పాను కదా ఒక మిస్టేక్ చేసామని. ఏంటి అంటే ఈ ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయ్యాం వైజాగ్ నుంచి. అది కూడా నెక్స్ట్ అయితే స్టార్ట్ అయిందే మేము లేట్. అంటే ఇక్కడ ఎస్కోట్లోని పానీపూరీలు ఇవన్నీ తిన్నమాట. సో ఎంత టైం వేస్ట్ చేసిందో. స్టార్టింగ్ కదా, చాలా ఎక్కువ మంది క్రౌడ్ కూడా వస్తారు ఆ పానీపూరి షాప్కి. బట్ అది మాకు అక్కడే లేట్ అయిపోయింది వాళ్ళు తినడమా ఇదంతా. సో దానివల్ల అయితే ఇక్కడ ఒక 1 hour టైం వేస్ట్. దట్టు టీ తాగడానికి ఇంకొక షాప్కి వెళ్ళాము. అప్పుడు అక్కడ చెప్పారన్నమాట, ఎక్కడికి అంటే ఇలా వెంకటేశ్వర స్వామి టెంపుల్ కంటే మీరు ఈ పాటికే వెళ్ళొచ్చేయాలి అన్నారు. సో ఈ పాటికే కొండ దిగిపోవాలి అని అన్నారు, కానీ పెద్దగా ఏం చెప్పలేదు. సో మేము సరే అయితే అంటే కొండ అంటే ఏదో అనుకున్నాం, కానీ అసలు ఇలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఖచ్చితంగా డ్రైవింగ్ బాగా రావాలి. అంటే ఈ టెంపుల్ కోసము చాలా బాగా చూపిస్తున్నారు యూట్యూబ్లో, వాటిలోని మీరు రీల్స్ చూడండి. బట్ కాకపోతే అసలు దాని వే గురించి మాత్రం అసలు ఎవ్వరూ చెప్పట్లేదు. సో అక్కడ కిందకి రిటర్న్ అయిపోయాక అక్కడ షాప్ వాళ్ళు కూడా అదే చెప్పారు, ఇక్కడ వే ఎలా ఉంటుంది, దాని ఫెసిలిటీస్ ఏంటి అసలు ఏం చెప్పలేదు. సో ఈ వీడియోలో మేమైతే ఎలా జర్నీ చేసాము ఏంటి అన్నది అయితే మీకు చూపిస్తాను. సో చూసారా, ఇక్కడ ఒక అమ్మవారి టెంపుల్ అయితే వచ్చింది. ఖచ్చితంగా అరకు వెళ్ళే వాళ్ళు కానీ ఈ టెంపుల్కి వెళ్ళే వాళ్ళు కానీ ఇక్కడ ఆగి దండం పెట్టుకోవాలి అంట. సో మా హస్బెండ్ దిగి దండం పెట్టుకున్నారు. మేమైతే కార్లో నుంచి దండం పెట్టేసుకున్నాము. బస్సెస్ కానీ ఏవైనా సరే, బస్సెస్ కూడా చూసాను, కండక్టర్ దిగి డ్రైవర్ దిగి దండం పెట్టుకునే వెళ్తున్నారు అనమాట. సో ఇక్కడ నుంచి మనకి ఘాట్ రోడ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో ఘాట్ రోడ్ అంటే నార్మల్ ఘాట్ రోడ్ అనుకున్నాం, కానీ మరీ ఇంత వెంటనే మలుపులు. సో ఫస్ట్ మేము కొండెక్కేసరికి స్టార్ట్ అయింది ఇప్పుడు 5:30 ఎంత అయింది. సో 5:30 అయింది కదా, ఇంకేంటి కొండ ఎక్కేస్తాము అయిపోద్ది అనుకున్నాము. బట్ అస్సలు అలా లేదు. మేము వెళ్తున్నాం కానీ అసలు ఒక్కరు కూడా మా వెనకతలు రావట్లేదు, మా ముందు లేరు. చాలా అంటే అసలు మేము వెళ్తుంది రైట్ ఆర్ రాంగ్ వే అనిపించింది. ఎక్కడికో ఒకళ్ళు రిటర్న్ అయ్యేవారు అనమాట. సో ఇలా రిటర్న్ అయ్యేటప్పుడు అసలు ఇంకా అలా ముందుకు వెళ్తున్న కొద్ది అక్కడ అసలు గుడి ఉందా లేదా అని డౌట్ వేసింది. బట్ కొంతమంది నామాలు పెట్టుకొని వస్తుంటే గుడి ఉంది, మనం కరెక్ట్గానే వెళ్తున్నాం అనిపించింది. అలా వెళ్ళిపోయాము. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా కాసేపటికి 6 అలా అయింది, 6:30 అయింది. చీకటి పడిపోయింది. చీకటి పడిపోయేటప్పుడు ఇదంతా చాలా చిన్న ఘాట్ రోడ్ అనమాట. ఇంకా నేను మీకు ఇక్కడ చూపిస్తుంది అంటే ఇదే కాదు, ఇంకా ఉంది. బట్ వెంటనే మేము వెళ్ళేసరికి చీకటి పడిపోయింది. ఇది లైటింగ్లో నేను తీసాను. వెంటనే మలుపులు వచ్చేసేవి. ఇన్ కేస్ మనం కానీ కొంచెం ఫాస్ట్గా వెళ్ళాము అంటే మన పని అయిపోయినట్టే. ఇంకా ముందు ఉంటుంది. కొంచెం స్లోగా అంటే ఆ లైట్ ఎంతవరకు అయితే మన కార్ లైట్ వేస్తుందో అదే లైటింగ్. సో వ్యూ అయితే చూడండి చాలా బాగుంటుంది. మార్నింగ్ వెళ్తే ఇంక ఎక్సలెంట్ వ్యూ. బట్ మేము ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయ్యాము. కొండ రీచ్ అయ్యేసరికి, కొండ ఎక్కేసరికి ఇంకా చాలా లేట్ అయిపోయింది. 6:30 దాటేసింది. ఫుల్ కంప్లీట్ చీకటి పడిపోయింది. బట్ మేబీ ఇది
ఇంకా ఘాట్ రోడ్ స్టార్ట్ అయిపోయింది. సో మేము అలా వెళ్ళేసరికి చాలా చీకటి అయిపోయింది. ఇంకా జనాలు ఎవరు కనిపించలేదు. మేము వెళ్తుంది గుడి, అసలు గుడి ఉందా లేదా తెలీదు. అట్నుంచి రావడం అందరం మానేశారు. ఇంకా అట్నుంచి వెహికల్ స్టాప్ అయిపోయినాయి. ఇటు నుంచి మా వెనకతలు ఒక్క వెహికల్ కూడా రాలేదు. ఫైనల్గా ఒక్కసారి ఒక ఆటో కనిపించింది, మా వెనకతలు వచ్చింది. అది కూడా హాఫ్ డిస్టెన్స్ వచ్చిన తర్వాత మాయమైపోయింది. సో ఆ వే మొత్తానికి మేము మాత్రమే ఉన్నాము. నిజంగా చెప్తున్నాను, ఎంత భయం వేసిందో. ఆ వెంకటేశ్వర స్వామిని తలుచుకొని వెళ్ళాము. ఇంకా అలా చీకటి పడిపోయింది. మనుషులు ఎవ్వరూ కనిపించలేదు. మేమే ఉన్నాము. వే చూస్తే చాలా చిన్నది ఉంది. ఎక్కడికో కానీ ఒక మనిషి కనిపించేవారు. అది కూడా వాళ్ళు ఆ ఏరియా కొంచెం అంటే మంచి వాళ్ళు అనుకుంటా, బట్ ఏం చేయలేదు. సో ఇన్ కేస్ ఇక్కడ ఇంకా ఏంటి అంటే మేము కొండపైకి వెళ్ళేసరికి ఫుల్ చీకటి అయిపోయింది, ఎందుకంటే పవర్ పోయిందంట. సో ఇదిగోండి ఫుల్ చీకటి. మా ఫోన్లో ఫ్లాష్ లైట్తోనే దేవుని చూసాము. అక్కడ దీపాల కాంతిలో మాత్రమే దేవుని దర్శించుకున్నాము. ఫుల్ చీకటి, ఇంకేం కనిపించట్లేదు. అసలు టెంపుల్ ఎలా ఉంటుందా అన్నది కంప్లీట్ వ్యూ కూడా మాకు లేదు. ఇంకోండి దేవుడికైతే నేను వీడియోస్ తీయను. సో నార్మల్గా మేమైతే ఎవరైతే ఉన్నామో వాళ్ళు జస్ట్ సెల్ ఫోన్ లైట్ వేసుకొని దేవుని చూసుకున్నాము. అండ్ దట్ ఫస్ట్ స్టార్టింగ్ అయితే దీపాల కాంతిలోనే చూసాము. 2 దీపాలు పెడతారు కదా, సో అది. నెక్స్ట్ ఇదిగోండి ఇంకొక ఫోటో తీసుకుందామన్నా ఏమీ లేదు. ఆ టెంపుల్లో మేము, పంతులు గారు, ఇంకొక అబ్బాయి, 2 అనుకుంటూ ఉన్నారు. టోటల్ మేమే ఉన్నాము. వాళ్ళిద్దరూ కూడా వెళ్ళిపోయారు. పంతులు గారు ఎప్పుడు వెళ్ళిపోయారో తెలియదు. ఇంకా లాస్ట్ మేమే గుడి క్లోజ్ చేసేసారు, వెళ్ళిపోయారు పంతులు గారు. మేము ఇక్కడ కూర్చొని జస్ట్ ఒక సెల్ఫీ తీసుకున్నాం, అంటే వచ్చాం కదా అని చెప్పేసి ఒక ఫోన్ నుంచి ఫ్లాష్ మా ఫేస్ల మీద వేసుకొని అలా అయితే సెల్ఫీ తీసుకున్నాము. ఫైనల్గా మేమైతే సేఫ్గా కిందకి దిగిపోయాము. అస్సలు లైటింగ్ లేదు, ఓన్లీ మన కార్ లైటింగ్తోనే వెళ్ళాలి. సో ఈ వీడియో ద్వారా నేను చెప్పాలనుకుంది ఏంటి అంటే, ఆ టెంపుల్కి కాశీపట్నంలో ఉన్న అనంత వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా మార్నింగ్ స్టార్ట్ అయిపోండి, ఈవినింగ్ కల్లా దర్శనం కంప్లీట్ చేసుకొని కొండ దిగిపోండి. దట్ ఈస్ ద కరెక్ట్ యాక్చువల్లీ. సో మేమైతే రాంగ్ చేసేసాము, మాలాగా ఎవరూ చేయొద్దు. ఈ వీడియోని అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ బాయ్.